పుష్ప 2 సినిమా గురించి వస్తే మీరు ముందు నుంచే చెప్తున్నారు కలెక్షన్స్ చాలా బాగా వస్తది. ఇది నార్త్‌లో కూడా మంచిగా ఆడే సినిమా అని చెప్పి మీరు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు. ఇప్పుడు కలెక్షన్స్ చూస్తుంటే నాకు తెలిసి దాదాపుగా ఒక 1000 కోట్ల గ్రాస్ దాకా కూడా వెళ్ళిపోయింది సినిమా. రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. ఏంటి సార్ మీకు అంటే ఈ కలెక్షన్స్ పరంగా మీ అనాలిసిస్? నేను ముందే చెప్పేశాను, కలెక్షన్స్ వర్షంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ గారిని ఈ సినిమాని కొట్టిన వాళ్ళు చరిత్ర, మళ్ళీ ఆ చరిత్ర తిరగరాయటానికి మళ్ళీ నా భూతో నా భవిష్యత్ తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో కలెక్షన్స్ అనేది మనం సినిమా ఎలాగుంది అనవసరం, కలెక్షన్స్లో మాత్రం దాన్ని ఆపలేము అనేది నెంబర్ 1. నెంబర్ 2, సినిమాకి రేటు ఎక్కువ వచ్చింది, కలెక్షన్స్ వచ్చాయి, ఆడియన్స్ తగ్గారు అనేది మాత్రం వాస్తవం, ఒప్పుకోక తప్పదు మనం. హీరో గారు ఆ సినిమాలో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్తు, అసలు ఆ యాక్టింగ్కి ఎవరు చేయలేరు, రారు. ఒక రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఎలా చేశారో అలాంటి క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు. అలాగా పుష్ప 2లో ఆయన చేసిన, అల్లు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్ ఎవరు చేయలేరు. కనుక ఆయన సినిమాని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు, స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారు నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమా అంటే అల్టిమేట్ ఈజ్ మాస్ పిక్చర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు 15,000 స్క్రీన్లు వేస్తే 15,000 స్క్రీన్లలో కలెక్షన్స్ వర్షం. అందుకంటాను కలెక్షన్స్ పెరిగాయి, ఆడియన్స్ తగ్గారు. దాన్ని ఆడియన్స్ని పెంచాలంటే రేటు తగ్గించాలి. అయితే రోమర్ వెళ్ళిపోయింది, బయటకు 300 రూపాయలు, 900 రూపాయలు, 1,100 రూపాయలు అని వెళ్ళిపోయింది. అది ఒక్క షో మాత్రమే, ఆ ఒక్క షో మాత్రమే. మామూలుగా 600 రూపాయల టికెట్ ఉంది, 500 రూపాయలు బెనిఫిట్స్ ఒకటి. అయితే బయటకు ఏం చేశారు, యాంటీ ఫ్యాన్స్ ఏం చేశారు, ఇది 1,300 అంట టికెట్ రేట్ అంటాడు, జనాలు భయపడిపోయారు. కనుక రేపు థర్స్డే నుంచి రేట్లు తగ్గిస్తే మంచి రేట్లు పికప్ అవుతుంది. నాకు తెలిసి ఆడియన్స్ కూడా చాలా పెరుగుతారని నమ్మకం ఉంది సినిమా మీద. సినిమా ఈజ్ గుడ్ టాక్. 3 గంటల 20 నిమిషాలు సినిమా చాలా చక్కగా చూస్తున్నారు జనాలు. ఎక్కడా కూడా రాత్రి 2:15 అవుతుంది, 3 అవుతుంది సినిమా థియేటర్లో ఓపెన్ అయ్యేటప్పటికి, అయినా కూడా ఎవరు బాధపడట్లేదు సార్. అంటే నార్త్లో చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ప్లస్ వాళ్ళకి టికెట్స్ కూడా దొరకట్లేదని వీడియోస్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఎలా ఉంది అంటే మన ఏపీ అండ్ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్స్ అంటే మీకు చాలా మంది టచ్లోనే ఉంటారు, వాళ్ళకి అన్ని దగ్గర నాకు తెలుసు. మనం ఏం దాసేది కాదు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ క్లాసుల్లో సూపరు, బెనిఫిట్స్ వాళ్ళు ఏ క్లాస్లో సూపరు, తర్వాత బీసీల్లోని మొత్తం టోటల్గా రేట్ ఎక్కువ ఉందని ఎవరు చూడలేదు. ఈ ఆడియన్స్ తగ్గారు, కలెక్షన్ పెరిగింది. మనం 100 రూపాయలు బాహుబలి సినిమా 1 ఉంటప్పుడు బాహుబలి 2 200 రూపాయలు, మనం తర్వాత వచ్చే రంగస్థలం 200 రూపీస్, దేవరా 360 రూపాయలు. ఇది రేట్లు. ఈ రేట్ల మీద వచ్చిన ఆడియన్స్ అండ్ కలెక్షన్స్, మనం ఇప్పుడు వచ్చిన 900 రూపాయల కలెక్షన్స్, 1,100 రూపాయల కలెక్షన్స్, 600 రూపాయలు, 450 రూపాయల కలెక్షన్స్ లెక్కేస్తే అది మనం ఒక నలుగురు చూడవలసిన సినిమా ఒకరు చూస్తున్నారు, 8 మంది చూడాల్సిన సినిమా ఒకరు చూస్తున్నారు. అంటే ఈజ్ అబ్నార్మల్ రేట్స్. మరి దాన్ని బట్టి 1,800 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేసింది వాళ్ళు మనం కొట్టాము, కలెక్షన్లో కొట్టేసాము అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడియన్స్ తగ్గిపోయారుగా, ఆడియన్స్ పెరగాలి. అందుకనే మన టోటల్గా ఓవరాల్గా టైం వస్తే తెలుస్తుంది. ఇట్స్ అ గుడ్ మూవీ, ఇట్స్ గుడ్ యాక్టింగ్, సూపర్బ్ యాక్టింగ్. ఆయన యాక్టింగ్కి ఎవరు దాంట్లో ఉన్న యాక్ట్ చేసిన అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అనేది 100% పికప్ అవుతుంది. ఈ రోమర్స్ రేటు తగ్గిస్తే కంపల్సరీ అవుతుంది.